అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలంటే మనకు మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే వెరీ సింపుల్, 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజేషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నాం. భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారో ఆయన విలేజ్లో 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా కూలింగ్ ఇవ్వడానికి.